హాయ్ దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్ బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే చీఫ్ అంటే ఇప్పుడు నిఖిల్ అండ్ కొత్తగా చీఫ్ ఎన్నికైంది సీత. సో వీళ్ళిద్దరికి కూడా రెండు క్లాన్లు కదా. సో ఇప్పటి వరకు ఉన్న హౌస్ మేట్స్ మొత్తం మీకు నచ్చిన క్లాన్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ చీఫ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ బిగ్ బాస్ చెప్తాడు. సో అయితే దీంట్లో ముందు నాకేమనిపించింది అంటే నిఖిల్ టీంలోకి వెళ్ళడానికి అసలు సోనియా పృథ్వీకి తప్ప అసలు ఎవరికి ఇష్టమే లేదు అసలు ఈ క్లాన్లోకి వెళ్ళడానికి, నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడానికి, సీత క్లాన్లోకి వెళ్ళడానికి అయితే. సో హౌస్ మేట్స్ మొత్తం సీత క్లాన్లోకి వెళ్ళడానికే ఇష్టపడ్డారు. సో లాస్ట్కి ఏంటంటే యష్మి కూడా వెళ్ళిపోతుంది. సో ప్రేరణ ఒక్కతే మిగులుతుంది. సో ప్రేరణ ఏమంటుంది అంటే బిగ్ బాస్ చెప్తాడు, ఒకవేళ సీతని అడుగుతాడు ఏంటి అంటే ప్రేరణకి నీ క్లాన్లోకి రావడానికి ఇష్టం ఉంటే, ఒకవేళ నీకు ఇష్టం లేని నీ టీంలో నీకు ఇష్టం లేని సభ్యులను ఒకరిని పక్క టీంలోకి వెళ్ళొచ్చు పంపించచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. సో సీత ఏమంటుంది అంటే లేదు బిగ్ బాస్, వాళ్ళందరూ ఇష్ట ప్రకారంగా వచ్చారు కాబట్టి నేను ఎవరిని పంపించలేను అని చెప్పి చెప్తాను. అయితే ప్రేరణ అంటది నేనైతే ఆ క్లాన్లోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు అంటే యష్మి ఏం చేస్తుంది, ఓకే నేను ఇక్కడున్నా నా ఆట నేను ఆడతా, అక్కడున్నా నా ఆట నేను ఆడతా, సో నేనే వెళ్తాను, నువ్వు ఇటు వచ్చేసా అని చెప్పేసి ప్రేరణ అండ్ మణికంఠ ఇద్దరు కూడా వెళ్తారు. సో ఇప్పుడు నిఖిల్ టీంలో వచ్చేసి పృథ్వీ, సోనియా అండ్ యష్మి అండ్ మణికంఠ వీళ్ళు 4 మెంబర్స్ అనమాట. మొత్తం కలిపి 5 మెంబర్స్ ఉంటారు నిఖిల్తో కలిపి. సీత టీంలో విష్ణుప్రియ, నైనిక, నబిల్, ఆదిత్య, ప్రేరణ ప్రతి ఒక్కరు కూడా అంటే హౌస్మెంట్లో ఈ సోనియా అండ్ పృథ్వీ తప్ప ప్రతి ఒక్కరు కూడా సీత టీంలోకి వెళ్ళడానికే ఇష్టపడ్డారు తప్ప నిఖిల్ టీంలోకి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు. ఎందుకు అంటే నిఖిల్ లాస్ట్ వీక్లో చూసుకుంటే బాగా ఆడారు. సో ఈ వీక్లో అయితే అంత మంచిగా అనిపించట్లేదు. ఎందుకు అంటే సోనియా అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు చెప్పిన మాటనే వింటున్నారు. సోనియా వాళ్ళు ఎలా చెప్తే అలా వాళ్ళతోటే ఎక్కువ క్లోజ్ ఉంటున్నారు, హౌస్ మేట్స్తో క్లోజ్గా ఉండట్లేదు అని చెప్పేసి వాళ్ళందరుగా ఒక టీంగా ఏర్పడినారు. వీళ్ళ ముగ్గురు కూడా ఒక టీంగా ఏర్పడినారనమాట. చెప్పుకోవడం కానీ, ఏమన్నా పర్సనల్స్ చెప్పుకోవడం కానీ, గేమ్స్ ఇష్యూస్ చెప్పుకోవడం కానీ వీళ్ళ ఒక టీము. సో మొత్తం అందరూ అంటే సోనియా అంటే హౌస్ మేట్స్లో మొత్తానికి అగైనెస్ట్గా అయిపోయింది, నెగిటివ్గా అయిందని చెప్పుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే నైనిక సీత టీంకి వెళ్తుంది కదా. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మిడ్ నైట్లో కొంచెం ఎమోషనల్ అవుతుంది. సో ఆ టైంలో నిఖిల్ వస్తారు. ఏమైంది అంటే వాళ్ళిద్దరికీ కూడా చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఏంటి అంటే నేను వెళ్ళాను, సో సారీ అని చెప్పేసి నిఖిల్కి చెప్తుంది. మరి వెళ్ళడం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు, మరి చిన్న పిల్లలా బిహేవ్ చేయకపోతే అంతే కదండి. సో అయితే ఏమంటుంది అంటే నైనిక, నేను చీఫ్ అవుదామని నేను అనుకున్నాను, సో సీత కూడా అలాగే అనుకుంది. ఏంటంటే నేను ఒక్కసారి చీఫ్ అవుతే మళ్ళీ చీఫ్ అవ్వకూడదని ఏమన్నా రూల్ లేదు కదా, నా ఆట నేను ఆడుతాను. సో వాళ్ళు అందరూ హౌస్ మేట్స్లో విష్ణుప్రియ అని అందరూ కూడా సీతకి సపోర్ట్ చేశారు. అంటే నేను ఒకసారి చీఫ్గా అయ్యాను, సో మళ్ళీ ఇప్పుడు చీఫ్గా అవ్వడానికి లేదా అన్నట్టుగా తను ఫీల్ అవ్వుకుంటూ నిఖిల్తో చెప్తుంది అనమాట. సో ఇంకొకటి బిగ్ బాస్ ఇంకొక గేమ్ పెడతాడు, ఇంకొక మాట చెప్తాడు ఏంటంటే ఇది లిమిట్లెస్, బిగ్ బాస్ 8 లిమిట్లెస్ కాబట్టి ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ 12 మెంబర్స్, ఒక్కటి కాదు ఇద్దరు కాదు 12 మెంబర్స్ ఎంట్రీ ఉంది అని చెప్తాడు. ఓకే, ఒకవేళ ఆ ఎంట్రీ 12 మెంబర్స్ ఎంట్రీ మీకు వద్దు అనుకుంటే నేను కొన్ని టాస్కులు పెడతాను. సో ఆ టాస్కుల్లో మీరు విన్ అయ్యి ఆ ఒక్కొక్క వైల్డ్ కార్డ్ని మీరు తీసేసి మీ క్లాన్ అంటే కాంతారా అండ్ శక్తి ఈ 2 టీం మీరు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ ఫొటోస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, వాళ్ళ టీం పేర్లు ఇక్కడ పెట్టచ్చు, వైల్డ్ కార్డ్ తీసేసి అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. ఓకే, చెప్పిన తర్వాత ఫస్ట్ ఒక టాస్క్ ఇస్తాడు. అంటే అదేదో బాస్కెట్లా పెట్టేసి స్టాండ్ పెట్టేసి అందులో పెద్ద పెద్ద బాల్స్ అండ్ టాస్క్లా పెట్టేసి అవి బాల్స్ హైట్గా తీసుకెళ్ళేసి అందులో వేయాలన్నమాట. సో ఆ టాస్క్లో మాత్రం కాంతార టీం విన్ అవుతుంది. సో కాంతార టీం విన్ అయినందుకు 12th ఒక కార్డు
వైల్డ్ కార్డ్ ఎంట్రీ కార్డ్ తీసేసి కాంతార టీమ్ కార్డ్ పెడతారనమాట. సో దీని తర్వాత దీంట్లో కాంతార టీం విన్ అవుతుంది. సో శక్తి టీం ఓడిపోతుంది. సో బిగ్ బాస్ ఏమంటారంటే శక్తి టీం ఓడిపోయినందువల్ల మీ టీంలో ఒక్క మెంబర్ని అంటే ఆడలేని ఒక మెంబర్ని మీరు తీసేయాల్సి ఉంటుంది. అంటే ఏమైనా గేమ్స్ పెట్టినా ఆడడానికి వీల్లేదు, మీరు ఓడిపోయినందువల్ల మీకు శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. ఐ థింక్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అందులో. ఆ 5 మెంబర్స్ కదా, ఆ 5 మెంబర్స్లో డిస్కస్ చేసుకుంటారు ఎవరు వెళ్తే బాగుంటుంది. యష్మి అంటే తొందరగా, సో నా ఒపీనియన్ ప్రకారం అయితే మణికంఠ వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి యష్మి చెప్తుంది. సో మణికంఠ అంటారు, నేను వెళ్ళాలని నువ్వెలా డిసైడ్ చేస్తావు అంటే నువ్వు ఫిజికల్గా వీక్ ఉన్నావు అని చెప్పేసి యష్మి చెప్తుంది. సో నేను ఫిజికల్గా వీక్ లేను అని చెప్పేసి చిన్న నడుస్తుంది. అయినప్పటికీ కూడా మణికంఠ కాంప్రమైజ్ అవి అంటే మన టీం కోసమే కదా అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి ఓకే అని చెప్పేసి బిగ్ బాస్తో చెప్తారు. నిఖిల్ చెప్తాడు ఏమని అంటే మా టీం నుంచి మణికంఠని పక్కన పెడుతున్నాం అని చెప్పేసి చెప్తారు. సో బిగ్ బాస్ అంటారు ఓకే మణికంఠ ఆడలేడు కాబట్టి మణికంఠని తీసి పక్కన పెడుతున్నారు అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఈటింగ్ బీటింగ్ అంటే ఇదేం టెస్ట్ మొత్తం బిర్యానీ తెచ్చిపెట్టేసారు. బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై, తందూరి చికెన్ బిర్యానీ అండ్ ఫ్రై చాలా అయితే ఒక 5-6 వెరైటీస్ పెట్టారు. సో ఈ టాస్క్ ఎలా అంటే ఆ ఫుడ్ మొత్తం 40 మినిట్స్లో ఒకళ్ళే తినాలి, ఆ టాస్క్ పెట్టారు. సో ఈ టాస్క్లో అయితే శక్తి టీం నుంచి సోనియా వస్తుంది అండ్ కాంతార టీం నుంచి నబిల్ వస్తారు. సో ఎంతసేపు తిన్నా తరగదే, తింటా ఉన్నారు అయినా కానీ తరగదు. అయితే బిగ్ బాస్ ఇంకొక ఆఫర్ ఇస్తారు, మీ ఒక్కరి వల్ల కావట్లేదు కాబట్టి మీ టీం నుంచి ఇంకొకరిని తీసుకోవచ్చు అని చెప్పగానే సో 2 టీంల నుంచి కూడా ఒక్కొక్కరు వచ్చి తింటారు, హెల్ప్ చేస్తారు. కానీ అయినా సరే అది తరగదు, అది అంతే ఉంటుంది. కాకపోతే కొంచెం ఇంకా మిగిలి ఉంటుంది. సో ఈలోపు టైం అయిపోతుంది. సో ఈ టీంలో అయితే ఈ టాస్క్లో అయితే రెండు టీంలు కూడా ఓడిపోతాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు శక్తి టీం నుంచి మణికంఠ కాంప్రమైజ్ అయ్యాడు కదా. సో మణికంఠ ఆడకుండా పక్కన పెట్టడం అండ్ మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి నాకు కామెంట్ చేయండి.